2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు, అలాగే మన కుటుంబంలో ఆయన్ని తలంచుకుంటూ జీవిస్తూ ఉన్నాం. ఏదైనా కానీ ఈ రోజున మనం దేవుని సన్నిధిలో గడిపే ప్రతి నిమిషానికి కూడా ఒక గ్యారంటీ, వారంటీలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ మంచి సమయంలో మరి మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవులుగాను ఆరోగ్యముతో ఆయుష్తో నింపినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధానములో ఉండటానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి కూడా యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి ఆత్మల రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా ఒక్కొక్క పాత్రగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయకాలం ఒక మంచి వర్తమానం మనం నేర్చుకున్నాం. ఏంటిది అయ్యా? టైటిల్ ఏంటిది చెప్పాలి. మీ కళను నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. కళ్ళ గనమంటే 10 దాకా పడుకొని కళ్ళ గనమంటాం కాదు, కానీ ఆత్మీయమైనటువంటి కళలు, మీ జీవితానికి ఉపయోగపడే కళలు మీరు కనాలి. దేవుడు నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదాహరణకు యోసేపు గారిని, యోబు గారిని, దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున ఈ యొక్క సాయంకాల వేళ కూడా యవనస్తుడికి కావచ్చు, పెద్దవారికి కావచ్చు, చిన్నవారికి కావచ్చు, ఈ రోజున దేవుడు సెలవిస్తున్నటువంటి వాక్యం ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదివి నేను ముందు కొనసాగుతాను. లూకాసు సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభువుని ఒక డౌట్ అడుగుతున్నాడు. గొప్ప ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలని ఆయన అడిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అధికారి, ఒక ధనవంతుడు, ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి పలుకుబడి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, సద్బోధకుడా అనగా, సద్బోధకుడు అంటే ఉన్నట్టుగా ప్రకటించేవాడా, మంచిగా బోధించేవాడా, సత్యాన్ని ప్రకటించేవాడా అని అర్థం. సద్బోధకుడా, నీ బోధలు నాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగిస్తూ ఉన్నాయి. నేను నిత్య జీవంలోనికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలా అని చెప్పి ఒక అధికారి యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు. నిత్య జీవము అంటే, నిత్య జీవము అంటే నిత్యము జీవించుట. ఇది శరీరానికి సంబంధించింది అయితే కాదు. ఇప్పుడు యేసన్న గారు ఉన్నారు, ఆయన 2012లో చనిపోయారు, కానీ ఇప్పటికీ కూడా యేసన్న గారు బ్రతికే ఉన్నారు. హల్లెలూయా. ఎలాగా? ఆయన చేసినటువంటి పరిచర్య, ఆయన చెప్పిన వాక్యము, ఆయన ప్రవర్తించినటువంటి ప్రవర్తన, ఆయన నడవడిక, ఆయన పురుగొలుపు, ఆయన యొక్క శిక్షణ, వీటన్నిటిలో కూడా అనేక మంది నేర్చుకొని ఆయన్ని పోలి నడుస్తూ ఏం చేస్తూ ఉన్నారు? ఆయన్ని బ్రతికిస్తూ ఉన్నారు అనుదినము కూడా. హల్లెలూయా. యేసన్న గారు చనిపోయి దరిదాపుగా 13 సంవత్సరాలు అవుతా ఉంది లోకాన్ని భౌతికంగా విడిచిపెట్టి, కానీ ఇప్పటికీ యేసన్న గారు జీవిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అది ఎక్కడా జీవిస్తున్నట్టే, దేవుని యందు కూడా జీవిస్తున్నట్టే. ఈ రోజున ఆ డౌట్ని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నిత్య జీవం అంటా ఉన్నావు, మేము మరణించిన తర్వాత కూడా మాకు జీవం ఉంది అంటున్నావు, కాబట్టి ఆ నిత్య జీవమును పొందుకోవాలంటే, నేను వారసుని అవ్వాలంటే నేనేం చేయాలా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, ఏముంది నాయనా, చాలా సింపుల్, చాలా సింపుల్. నువ్వేం బరువులు ఏం మోయాల్సిన అవసరం లేదు. ఏంటి, నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏమి తేవాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ కొన్ని విషయాలు నీకు చెప్తాను, అవి చెయ్యి అన్నాడు. చెప్పయ్యా అన్నాడు. తర్వాత చదివితే, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నువ్వు ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. ఆయన అంటున్నాడు సింపుల్గా, అయ్యా నువ్వు వ్యభిచారం చేయబాక, అబద్ధ సాక్ష్యం పలకబాక, దొంగతనం చెయ్యొద్దు, అలాగే నీ తల్లిని తండ్రిని సన్మానించు, నరహత్య ఎవరిని చంపబాక, ఇటువంటి ఆజ్ఞలు నీకు తెలుసు కదా అని చెప్పాడు.
దానికి ఈ పెద్ద ఆయన అంటున్నాడు, ఇవన్నీ కూడా నా చిన్నతనం నుంచి నేను చేస్తానే వచ్చా. నా చిన్నతనం నుంచి నేను వ్యభిచారం చేయట్లా, నా చిన్నతనం నుంచి నేను నరహత్య చేయట్లా, చిన్నతనం నుంచి నేను ఏమీ చేయట్లా. ఇగో నా తల్లిని తండ్రిని సన్మానిస్తూనే వచ్చా. ఎవరి సొమ్ము నేను దొంగతనం చేయలేదు, నేను ఎటువంటి తప్పుడు పని చేయలేదు. కానీ ఇప్పుడు నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఇంకా నాలో ఏమైనా కొదువుగా ఉందా అంటే యేసు ప్రభువు అంటున్నాడు, ఇంకా ఒకటి కొదువుగా ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పినవన్నీ కూడా ఆయన చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా, ఈ ఆజ్ఞలు నాకు తెలుసు. నా చిన్న వయసు నుంచే మా పాస్టర్ గారు చెప్తా వచ్చారు, ఏమని ఈ 10 ఆజ్ఞల గురించి చెప్తా వచ్చాడు. అయినప్పుడు చిన్నతనం నుంచి చేస్తా ఉన్నాను. కానీ నాలో ఒక డౌట్ ఉంది. ఏంటో తెలుసా? ఇన్ని చేసినా నేను నిత్య జీవానికి వెళ్తానా వెళ్ళనా? ఆ డౌట్ యేసుప్రభువు వారి దగ్గర అన్నప్పుడు, ఇవన్నీ చేస్తున్నావు కానీ నీలో మరొక లోటు ఉంది. ఆ ఒక్క లోటును కూడా నువ్వు గనక తొలగించుకుంటే నిత్య జీవంలోనికి వెళ్ళొచ్చాయి అంటే అదేంటో చెప్పు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీ ఆస్తి మొత్తాన్ని ఏం చేయి, పేదలకు ఇచ్చేసి, పేదలకు ఇచ్చేసి నువ్వేం చేయి, నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా. అక్కడ 22వ వచనంలో ఉంటుంది, నీవు నన్ను వెంబడించు, నీ ఆస్తిని పేదలకిచ్చి, అప్పుడు నీకు పరలోకమందు ధనం సమకూర్చబడుతుంది. నీవు వచ్చి నన్ను వెంబడించు అని యేసు ప్రభువారు ఆ అధికారితో చెప్పినప్పుడు అధికారి ఏమంటున్నాడో తెలుసా అమ్మా? వ్యసన పడ్డాడు, అనగా చిన్నబుచ్చుకున్నాడు, అనగా కొంచెం మనసులో గిల్టీనెస్ ఫీల్ అయ్యాడు. అమ్మో, నా ఆస్తి అంతా పేదలకు ఇవ్వాలా అని వ్యసన పడ్డాడు. ముఖం చిట్లించుకున్నాడు, మనసులో ఈర్షపడ్డాడు. పడి ఏం చేశాడో తెలుసా? చదువమ్మా. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం, అతి తక్కువ, చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ మీరు పాయింట్ ఆఫ్ చూస్తే అతను అడిగింది ఏంటంటే నిత్య జీవము, అనగా మరణించిన తర్వాత కూడా జీవించటానికి నేను వారసుని అవ్వాలి అని కోరుకున్నాడు. ఆయన ఏమన్నాడు, నువ్వు బ్రతికున్నంత, నువ్వు చనిపోయిన తర్వాత నీకు నిత్య జీవము కావాలంటే ఈ లోకానుసారమైనటువంటి ధనాన్ని నువ్వేం చేయి, పేదలకి ఎందుకు ఇవ్వమన్నాడు అంటే, ఈ రోజున ప్రతి ఒక్కరు అంటారు ఒక 50 రూపాయలు లేకపోతే ఒక 10 రూపాయలు దేవుని సన్నిధిలో కానుక పెట్టెలో వేసి ఇది దేవునికి ఇచ్చాం అంటారు. అవునా కాదు? కానీ దేవుడు అంటున్నాడు, పేదలను ఆశ్రయించిన వాడు నాకు అప్పు ఇచ్చిన వాడితో సమానం. నీకు 2 పూటల భోజనం ఉంటే లేనివాడికి ఒక పూట పెడితే నాకు పెట్టినట్లే. నీకు 2 జతల బట్టలు ఉంటే బట్టలు లేనివాడికి ఒక జత ఇస్తే నాకు ఇచ్చినట్లే. ఈరోజున హాస్పిటల్కి ఎన్ని వేలన్నా పెడతాం, హాస్పిటల్కి ఎన్ని లక్షలన్నా పెడతాం, చిన్న నొప్పి వస్తే పరిగెడతాం, అవసరమైతే అప్పు చేసైనా హాస్పిటల్కి తిరుగుతాం. కానీ ఈ రోజున దేవుని మాటకు లోబడి మాత్రము ఏమీ చేయ. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది చేసేది ఏంటంటే దేవుడిని వెంబడించమని దేవుడు చెప్తా ఉంటే దేవుడిని వెంబడించినప్పుడు చాలా మంది చాలా వెనకబడిపోతున్నారు, చేయట్లేదు. దేవుణ్ణి వెంబడించకపోతే నేను కొన్ని విషయాలు చెప్పి నేను మీకు ముందుకు వెళ్తాను. అనగా ఈ రోజున దేవుని వెంబడించే వాళ్ళు, దేవునితో నడిచే వాళ్ళు ఎలా ఉండాలనే విషయాన్ని మీకు నేను తెలియపరుస్తాను. హల్లెలూయా. ధనవంతుడు కోరుకుందేమో నిత్య జీవాన్ని. ఆ నిత్య జీవము బ్రతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా దేవుని ద్వారా కలుగుతుంది. కానీ ఈ ధనవంతుడికి ఏమి ఇష్టం లేదు, నిత్య జీవం అయితే కావాలి. హల్లెలూయా. రైట్. ధనవంతుడికి నిత్య జీవము కావాలి, అనగా మరణించిన తర్వాత కూడా బ్రతకాలని ఆశ కలిగి ఉంది దేవుని దగ్గర. కానీ దేవుడు చెప్తున్న మాటను మాత్రం చేయట్లేదు, చేయడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు కొన్ని నేను పాయింట్స్ మీకు చెప్తాను. దేవుడిని వెంబడించాలంటే అందరికీ దేవుడు కావాలి, కావాలా వద్దా? అందరికీ దేవుడు కావాలి. చాలామంది మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి,
చాలా రకాల మనుషులు ఉన్నారు. వారి వారి విశ్వాసాన్ని బట్టి, వారి వారి భక్తిని బట్టి ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ ఈ రోజున సర్వశక్తి గల దేవుడు చెప్పే మాట ఏంటంటే, పైకి భక్తి వేషము, లోన అంతా కూడా వేషధారణ. దేవుడు పై రూపం చూసేవాడు కాదు, లోన అంతరంగా చూసేవాడు. గుర్తుపెట్టుకోవాలి. ఆ ధనవంతుడు వచ్చింది నిత్య జీవాన్ని కావాలని వచ్చాడు, కానీ నిత్య జీవానికి కావలసినటువంటి ఒక షరతు విధిస్తే మాత్రం నాకు వదొద్దు, నాకు ఈ డబ్బులే కావాలి, అవసరమైతే బతికేదాకా సుఖంగా బతికే సస్తానేమో కానీ నాకు ఆ నిత్య జీవము వద్దు. ఈ రోజున సర్వమానవాళి కూడా దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు మా ఇంట్లో ఉండాలి, దేవుడు మాతో ఉండాలి, మేము దేవుని బిడ్డలాగా ఉండాలి, మేమే గొప్ప భక్తులుగా బ్రతకాలి. కానీ దేవుడు అంటున్నాడు, అసలు నువ్వు భక్తుడు ఎవరన్నాడు? నేను చెప్పిన దాంట్లో ఒకటన్నా చేస్తున్నావా? చేస్తున్నాను కదయ్యా. ఆదివారం పూట చర్చికి వస్తున్నానుగా, శుక్రవారం పూట చర్చికి వస్తున్నానుగా, పలానా సమయంలో నేను ఇలా చేస్తున్నాను కదా. ఇద్దరు కలిసి ప్రార్థన చేయడానికి వెళ్ళారంట. ఒకతను సుంకరి, మరొకడు పరిసయ్యుడు. వీరిద్దరు కూడా దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వెళ్తే, ఈ పరిసయ్యుడు డైరెక్ట్గా దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? బయటేమో సుంకరు ఉన్నాడు, లోనేమో పరిసయ్యుడు ఉన్నాడు. ఈ పరిసయ్యుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నీకు టయానికి దశం భాగాలు ఇస్తున్నా, ఉపవాసాలు ఉంటున్నా, ప్రార్థనలు చేస్తున్నా, నీ మందిరానికి పాస్టర్ గారికి భయంకరంగా డబ్బులు ఇస్తున్నా, సేవకు ఖర్చు పెడుతున్నా, భోజనాలంటే బియ్యం ఇస్తున్నా, ఇవన్నీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇదిగో ఆ సొంకరిగాళ్ళలాగా నన్ను ఉంచనందుకు అన్నాడంట. అదిగో బయట ఉన్నాడే వాడు పేదోడు, వాడున్నాడు చూసావా, వాడంత నీచంగా ఉన్నాడు, కానీ నేను బాగున్నాను, ఇవన్నీ వాడిలాగా నన్ను ఉంచినందుకు నీకు చాలా థ్యాంక్స్ అన్నాడు. ఎక్కడుండి? దేవుని సన్నిధికి వచ్చి అతను దేవునికి ఏమి ఇస్తున్నాడో మొత్తం లెక్క చెప్తున్నాడు. నేను దశం భాగాలు ఇస్తున్నా, బియ్యం ఇస్తున్నా, చేపలు ఇస్తున్నా, పాస్టర్ గారికి ఇది ఇస్తున్నా, అది ఇస్తున్నా, ఇవన్నీ ఇచ్చినందుకు, నువ్వు ఆడిలాగా నన్ను చేయనందుకు నీకు చాలా థ్యాంక్స్ అన్నాడు. బయట ఉన్న సుంకర్ ఏమన్నాడో తెలుసా? తలదించుకొని, ప్రభువా, ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా నేను యోగ్యుడును కాదు, నీ మందిరంలో అడుగు పెట్టడానికి కూడా నాకు యోగ్యత లేదు, కాబట్టి నన్ను క్షమించు అయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో పరిసయ్యుడా, నీ ప్రార్థన నేను వినట్లేదు, నీ గర్వం నాకు నచ్చలేదు, నువ్వు చెప్పే లెక్క నాకు నచ్చట్లేదు, నువ్వు అందరికీ కనపడాలని చెప్పి నువ్వు చేస్తున్న ఈ దాన ధర్మాలు, లేకపోతే ఇవన్నీ కూడా లెక్కలోనికి రావు. ఆడేం చేస్తున్నాడు? పక్క బయట సుంకరి తన పాపమును ఒప్పుకొని తన యొక్క చేసినటువంటి ఆ యొక్క పాపిష్టి పనులకు పశ్చాత్తాపడుతూ నా వైపు కన్నులెత్తుటకు కూడా ధైర్యము సరిపోక బాధపడుతున్నాడు. వాడిలో ఉన్నటువంటి నిజాయితీ నాకు నచ్చింది, వాడి ప్రార్థన నేను ఆలకిస్తున్నాను. కానీ నువ్వు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి ఏం చెప్తా ఉన్నావు? నాతో బిజినెస్ మాట్లాడుతున్నావు. బిజినెస్ నువ్వు నాకేం చేసావో, నేను నీకేం చేయాలో కూడా నువ్వు చెప్తున్నావు, కాబట్టి నీ ప్రార్థన నేను వినను, వాడి ప్రార్థన నేను వింటున్నాను. హల్లెలూయా. దేవుడు హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు చెప్పేది, నువ్వు ఇచ్చే దశమ భాగాలు, నువ్వు ఇచ్చే ధనము, నువ్వు ఇచ్చే కానుకలు దేవునికి నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. హల్లెలూయా. ఆయన పెట్టిన భిక్షతో బతుకుతున్నాం ప్రజలందరూ కూడా. ఈరోజు ఈ ధనవంతుడు కూడా ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు? నాకు నిత్య జీవానికి వారసుడు కావాలయ్యా, అయితే నువ్వు చెప్పింది నేను చెయ్యను. దేవుడు అందుకే అన్నాడు, నీలాంటోడు పరలోకంలో అడుగు పెట్టటము కుదరదు. హల్లెలూయా. ఈరోజు ఆయనతోనే కాదు, మనతో కొన్ని మాట్లాడుతున్నాడు. దేవునితో నడవాలంటే, దేవుని కలిగి జీవించాలంటే మీకు క్లాసెస్ చెప్తున్నాను కదా. దేని కొరకు? మీరు బాప్తీసము తీసుకోవాలి అంటే క్లాసెస్ ఉండాలి, వాటిని నేర్చుకోవాలి అని. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా వాక్యం మీలో పనిచేస్తే అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఈ రోజున ఇది కూడా ఒక పాఠంగా మీరు గుర్తుపెట్టుకోండి చాలు, నాట్ ఎట్ ఆల్ క్లాసెస్. ఓకే, ఇది దేవునితో మీరు నడవాలంటే, దేవుణ్ణి మీరు వెంబడించాలంటే ఉపయోగపడే కొన్ని అంశాలు మాత్రమే. హల్లెలూయా. ధనవంతుడు యేసు ప్రభు వారి దగ్గర నుంచి పొందుకోలేకపోయినటువంటి ఆ గొప్ప యోగ్యతను ఈ రోజున నువ్వు నేను పొందుకోబోతున్నాం. హల్లెలూయా. పొందుకోబోతున్నాం. దేవుడు చెప్తున్నటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. నేను కరెక్ట్గా ఒక 8 అంశాలు మీకు క్లుప్తంగా వివరించి నేను ముగిస్తాను. దేవుడు ఏమన్నాడు? నన్ను వెంబడించు అనగా దేవుడితో నువ్వు నడవాలి.
దేవునితో ఒకసారి గుర్తుపెట్టుకోండి, దేవునితో మనం నడుస్తున్నప్పుడు మనకి ఎంత ధైర్యం ఉంటుంది. ఒక తండ్రితో బిడ్డ నడుస్తున్నప్పుడు ఎంత ధైర్యం ఉంటుంది. చీకటైనా, శ్రమ అయినా, బాధ అయినా, సంతోషమైన ఒక తండ్రి పక్కన ఉంటే ఆ బిడ్డ భయపడతాడా? భయపడాడు. చీకట్లో నడిచేటప్పుడు, వెలుతురు నడుస్తున్నప్పుడు సపోజ్ బిడ్డను తండ్రి ఏం చేస్తాడు? చేయబట్టుకొని నడిపిస్తాడు, అంతే కదమ్మా. ఒక తండ్రి ఒక కుమారుడు కుమార్తె వెళ్తున్నప్పుడు నడిపించుకుంటూ తీసుకువెళ్తాడు. అక్కడ బయటికి వెళ్ళినప్పుడు, ఇప్పుడంటే బళ్ళు వచ్చినాయి, నడిపించుకుంటా వెలుతురులో వెళ్తున్నాడు. ఒకవేళ చీకటి అయితే ఏం చేస్తాడు? తండ్రి తన కుమారుని పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తున్నాడమ్మా, గబుక్కని కరెంట్ పోయింది, చీకటి. తండ్రి ఏం చేస్తాడు? అయ్యా ఎత్తుకొని మీద కూర్చోబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఎందుకని? చీకట్లో ఏమొచ్చి కరిసిద్దో, భయపడతాడేమో నడుస్తుండని చెప్పి ఆ తండ్రి తను ఏం చేస్తాడు? భుజాల మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. ఈ రోజున దేవునితో నడవాలనే ఆశ నీకుంటే, నీకు శ్రమ అనే చీకటి వచ్చినప్పుడు, ఇబ్బంది అనే చీకటి వచ్చినప్పుడు, అపవాదం అనే చీకటి నీకు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? ఒక కథ నాకు భలే గుర్తు చేశాడు దేవుడు. ఒక అతనంట, అయ్యా నేను నీతో కలిసి నడవాలనుకుంటున్నాను ప్రభువా అని దేవుడిని అడిగాడంట. సరే బాబురా నాతో పాటు అని అన్నానంట. ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తా ఉంటే, మరి దేవుడు అదృశ్యమైన వాడు కదా, కనిపించట్లేదు. అయ్యా నువ్వు నాతో నడుస్తున్నావు అని నాకు రుజువేంటి? నువ్వు మాట్లాడుతున్నావు బాగా, నీ స్వరము తప్ప నాకు నువ్వు కనిపించట్లేదు, మరి నేను నీతో నడవాలనుకుంటున్నానయ్యా అంటే, నేను నీతో నడుస్తున్నానయ్యా అన్నాడట. నాకు ఎట్ట రుజువు కావాలి అంటే ఆయన అంటే సరే అని చెప్పి ఆయన పాద ముద్రలు కనపడేలాగా చేశాడు. హల్లెలూయా. ఇతను నడుస్తుంటే ఇతను ముద్రలు పడుతున్నాయి, పక్కన దేవుని కాలు ముద్రలు కూడా పడతా ఉన్నాయి. కొంత దూరం వెళ్ళారట. కొంత దూరం వెళ్తే అక్కడ ఇద్దరి పాద ముద్రలే కనబడుతున్నాయట. ఒకరి మనిషి కాలు ముద్రలే పడతా ఉన్నాయి. కొంత దూరం నడిచిన తర్వాత ఈ వ్యక్తి అంటున్నాడంట, దేవుడా, అయ్యా దేవా ఉన్నావా అంటే, నేను ఉన్నాను ఆయన, నీతోనే ఉన్నా. నువ్వు నాతోనే ఉన్నావు అంటే, ఎక్కడున్నావు? ఇక్కడ నా కాలి ముద్రలు కనపడుతున్నాయి తప్ప నీ కాలి ముద్రలు మాయమైపోయినాయి అంటే నువ్వు నాతో నడవట్లేదా అన్నాడంట. దేవుడు అన్నాడట, సరిగ్గా చూడు నాన్న, ఆ కాలి ముద్రలు ఉన్నాయి, నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాను అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎక్కువసేపు నడిస్తే నువ్వు అలసిపోతావని నిన్నేం చేశా? ఎత్తుకొని నేను నడుస్తున్న ఆ ముద్రలు నా కాలి ముద్రలనైనా నీ కాలి ముద్రలో కావు అన్నాడు. ఈరోజు దేవునితో నడవాలని నీకు ఆశ ఉంటే దేవుడు నిన్ను ఎత్తుకొని నడిపించగల దేవుడు. హల్లెలూయా. అది శ్రమ అయినా బాధ అయినా కానీ. అయితే దేవుడు నిన్ను కోరుకునేది, ఆయనకి అయిష్టమైనటువంటి కొన్నింటి విడిచిపెట్టి ఇష్టమైన వాటిని నువ్వేం చేయి? పొందుకోవాలి. దేవునికి ఇష్టమైన నువ్వు చేసావనుకో, నువ్వేం చేయబడతావు? దేవునితో నడిచినోడితోనే సమానం. లేదయ్యా నేను చేయనంటే దేవుడు ఎలాంటి తెలుసా? ఇదిగో పలానా సంతోష్ నాతో ఉండటము దుర్లభం అని చెప్పేస్తాడు. హల్లెలూయా. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి అంటే, మొదటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. యవన ఏచ్ఛల నుంచి లేదా శరీర ఏచ్ఛల నుంచి దేవుడు అంటున్నాడు దూరంగా పారిపోండి. మొదటి విషయం, దేవునితో నువ్వు నడవాలంటే దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా వచ్చే మొదటి విషయము శరీర ఏచ్ఛలు లేక యవన ఏచ్ఛలు లేదా లోకానుసారమైనటువంటి ఆశలు. ప్రార్థనకి బయలుదేరి నీవు ప్రార్థనకి రావాలి, మధ్యలో ఎవడొకడు ఎదురవుతాడు నిన్ను సైడ్ చేయటానికి. వాడి దగ్గర నుంచి నువ్వేం చేయాలా? తప్పించుకొని రావాలి. ఎందుకని? దేవుడితో నడవాలనుకుంటున్నావు కదా, దేవుని బిడ్డగా బ్రతకాలనుకుంటున్నావు కదా. కాబట్టి నువ్వేం చేయాలా? వారిని విడిపించుకొని నువ్వు మొదటిగా నీ శరీర ఏచ్ఛల నుంచి యవన ఏచ్ఛల నుంచి, అలాగే నీ శరీరము కొనుక్కునే కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఆలోచించును బయటికి రావాలి. హల్లెలూయా. మీరు ఎంతమంది బైబిల్ చదువుతారు? చెప్పాలి నిజంగా, మనసులో. నాకు చెప్పొద్దులే కానీ మనసులో రైస్ చేసుకోండి యువర్ హ్యాండ్. నాకు చెప్పొద్దు. రోజుకి ఎంతమంది బైబిల్ చదువుతారు మీలో అంటే మీ మనసు చెప్తుంది నువ్వు చదువుతున్నావా లేదా. రోజు ఎంతమంది రీల్స్ చూస్తున్నారంటే, ఫోన్ చూస్తున్నారంటే, టీవీ చూస్తున్నారంటే మీ హృదయం చెప్తుంది, మీ హృదయం మీకే చెప్తుంది. అవునా కాదు? ఇప్పుడు దేవుడితో నడిచేవాడు బైబిల్ చదువుతాడా, రీల్స్ చూస్తాడా?
అన్న 24 గంటలు మేము బైబిల్ చదవలేం కదా అప్పుడప్పుడు రీల్స్ చూస్తామంటే ఓకే, దానికి వేరే. రీల్స్లో కూడా ఏం చూస్తున్నావు? పాటలు చూస్తున్నావా? దేవునితో నడిచేవాడు దేవునికి సంబంధించినవే చూస్తాడు. హల్లెలూయా. 24 గంటల్లో మీరు పరమ భక్తులు మనం కాదు కాబట్టి మనం ఏం చేస్తాం, కొంత సమయము నువ్వు సంతోషకరంగా ఏదైనా చూసినా లేకపోతే ఏ కామెడీయో ఫ్రాంక్సో చూసినా కానీ కొంత సమయం ఏమి ఇవ్వాలా? దేవునితో నడవాలి కదా, దేవుని వెంబడించాలి కదా. ఆయన ఏమంటున్నాడు అధికారి, అయ్యా నేను నువ్వు చెప్పినవన్నీ చేశా కానీ ఇంకా ఒకటి కొదువు ఉన్నాను, అది మాత్రం చేయను. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పేది, అయ్యా నేను ఆదివారం వస్తున్నా, శుక్రవారం వస్తున్నా కానీ బైబిల్ చదవను. హల్లెలూయా. అయ్యా నేను ప్రార్థన చర్చిలో చేస్తా, లేకపోతే అక్కడ మీటింగ్లో చేస్తా, ఇంట్లో చేయను. దేవుడు అంటాడు, నీలాంటి వాడు పరలోకం రావటం దుర్లభం, నీలాంటి వాడు నాతో నడవటం అతి కష్టం. హల్లెలూయా. దేవుడు చెప్పింది చెప్పినట్టు నువ్వేం చేయాలా? మన మొబైల్ మనల్ని ఏం చేస్తూ ఉంది? ఏలుతుంది. ఈరోజు ఈ డిజిటల్ ఎంత మనల్ని ఏం చేస్తూ ఉంది? మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. దేవుడు చెప్తున్నాడు, ఆ ఒక్కటి కొద్దు ఉంది, ఆ ఒక్కటి కొద్దు ఉంది, ఆ ఒకటి నువ్వు తీసుకుంటే, ఆ ఒకటి కనుక నువ్వు తీసివేయబడితే నువ్వు నాతో నడుస్తావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. కానీ అధికారికి అది నచ్చలా. నేను మా అమ్మని మా నాన్న సన్మానిస్తా, అలా ముద్దపడేస్తా, వ్యభిచారం చేయను, దొంగతనం చేయను, ఇంకో పని చేయను, ఇంకో పని చేయను, కానీ నువ్వు చెప్పింది కూడా చేయను. హల్లెలూయా. ఏసీ అంటాడు, అయితే నీలాంటాడు కష్టం. ఈరోజున ఎన్ని సంవత్సరాల మందిరానికి వెళ్ళినా ఎన్ని సొంతం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునితో నడిచిన వాడు దేవుని చేత ఎత్తబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. పైకి ఒక పాట ఉంది, పైకి భక్తి వేషం, లోపల అంతరంగం అంతా వేషధారణ. దేవుడికి వేషధారణ మహాకోపం. ఒకటే, వేషధారుల నా యొద్ద నుంచి తొలగిపోండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నా దేవుని ఎదుట నువ్వు ఎక్కడ ఎలాగున్నా కానీ వేరే విషయము, దేవుడి దగ్గర మాత్రం నువ్వు ఎలాగుండాలి? ఎలాగుండాలి? ఆయన మనకు అప్పగించిన పని. నేను మా ఇంట్లో ఒకలాగుంటా, నా పిల్లల దగ్గర ఒకలాగుంటా, గోపాలకృష్ణ దగ్గర ఒకలాగుంటా, ప్రియాంక అక్క దగ్గర ఒకలాగుంటా. కానీ దేవుని సన్నిధానములో దేవుని సేవకుడిగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు కోరుకునేది, నాతో నడవాలనుకుంటే నువ్వేం చేయాలి? నన్ను వెంబడించు. నన్ను వెంబడించాలంటే నీలో ఒకటి కొదువుగా ఉంది, ఆ ఒక్కదాన్ని నువ్వేం చేయి? విడిచిపెట్టు. హల్లెలూయా. ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టలేకపోతే శరీర ఇచ్ఛ, యవన ఇచ్ఛ, యవన కాలంలో మిమ్మల్ని ప్రేరేపించే కొన్ని బలహీనతలు ఉంటాయి, వాటిని మీరు ఏం చేయాలా? త్రోసుకొని బయటకు రావాలి. హల్లెలూయా. ఒక గేమ్ పెట్టారనుకుందాం. ఆ గేమ్లో ఇక్కడి నుంచి ఆ రోడ్డు చివరి దాకా పరుగు పందెం పెట్టారు. పరుగు పందెం పెట్టి మధ్యలో ఏం చేశారంటే కొన్ని కర్టెన్స్ పెట్టారు. కర్టెన్స్ పెట్టి వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఆ రోడ్డు చివరి ఉన్నటువంటి ఒక బాటిల్ ఉంది లేదా ఒక జెండా ఉంది, ఆ జెండాని నువ్వు వెళ్ళి తీసుకురావాలి. మధ్యలో నీకు ఏముంటాయి? కొన్ని అడ్డుగోడలు ఉంటాయి, తెరలు ఉంటాయి, వాటిని నువ్వు ఏం చేయాలా? ఛేదించుకొని ముందుకు వెళ్ళాలంటే మనం ఏం చేస్తామో తెలుసా? అందరికంటే ఫాస్ట్గా వాటిని బ్రద్దలు కొట్టుకొని, అవసరమైతే చింపేసి చిరిగేసి ఏం చేస్తాం? ముందుగా పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అవునా కదా? ఇందులో దేవుడు కూడా చెప్తున్నాడు, నాతో నడవటానికి అర్హత కావాలా? అయితే ఒక 8 తెరలు మీ ముందు ఉంచాడు. 8 తెరలు, ఒక 8 కర్టెన్స్ మీ ముందు ఉంచాడు. అందులో మొదటి కర్టెన్ ఏంటో తెలుసా? నువ్వు చింపాల్సింది, ఛేదించాల్సింది నీ యవన ఇచ్ఛలు. యవన కాలం ముందు నీకు వచ్చే దుష్ట ఆలోచనల నుంచి నువ్వేం చేయాలి? వాటిని ఛేదించుకొని నువ్వు బయటికి రావాలి. నీ శరీర ఏచ్ఛల నుంచి నువ్వేం చేయాలా? వాటిని చింపుకొని దేవునికి ఆటంకమైనటువంటి వాటిని ఛేదించడానికి యవన కాలం ఉన్నటువంటి బిడ్డలారా, మొదటి కట్టెను మీరు ఏం చేయాలా? చింపుకొని పరిగెట్టాలి. హల్లెలూయా. చిరిగిపోవాలి. ఈ రోజున యేసు ప్రభు వారికి మనకు ఉన్నటువంటి అడ్డుగోడగా ఉన్నటువంటి దేవాలయపు తెర ఎలాగైతే చేల్చబడిందో మధ్యకి, ఈ రోజున దేవునికి నీకు ఉన్నటువంటి మధ్యలో ఉన్న 8 కర్టెన్స్ కూడా చిరిగిపోవాలి ఈ రోజున. హల్లెలూయా. ఈ మొదటి కర్టెన్ నీ యవన ఇచ్ఛల నుంచి నువ్వు, దేవుడు అంటాడు, ఈ ఒక్కటమ్మా కొదువుగా ఉంది, నాకు సమయం ఇవ్వకుండా నువ్వు వేరే వాటికి సమయం ఇస్తున్నావు, ఈ ఒకటి కొదువుగా ఉంది. ఇదిగో నాకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మరొకరికి ఇస్తున్నావు, అది ఒకటి కొదువుగా ఉంది. దేవుడు అడుగుతాడు, నీ యవన కాలం మందు నీ యవన ఇచ్ఛల నుంచి నువ్వేం చేయి? పారిపో. యోసేపు పారిపోయాడు, కొంతకాలానికి ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా.
హల్లెలూయా. సమూయేలు పారిపోయాడు, అసలు సమూయేలు దగ్గరికి కూడా రాలేదు, మందిరంలో బతికాడు ఆయన. దావీదు మహారాజు అభిషేకించే గొప్ప ప్రవక్త అయ్యాడు. ఇస్సాకు యవనేచ్ఛ నుంచి బయటకు వచ్చాడు. యాకన దేవుడు ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, అబ్రహాము ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడునని. దేవుడు ఇంట్రడ్యూస్ చేసుకునే మనిషిగా ఉండాలంటే నీ యవన కాలమందు నిన్ను బలహీనపరిచే కొన్నిటి నుంచి నువ్వేం చేయాలి? దూరం అవ్వాలి. ఇది మొదటి కటెన్. హల్లెలూయా. ఇక రెండవ కటెన్ చూస్తే నీకు పవిత్ర హృదయం ఉండాలి. ఏ హృదయం? పవిత్రమైన హృదయం. దీన్ని శుద్ధ హృదయం అంటారు. ఒక పాట ఉంటుంది, శుద్ధ హృదయం కలుగా చేయుము. ఈ రోజున ఈ పవిత్ర హృదయం నీకు రావాలి అంటే నీ వల్ల కాదు, నా వల్ల కాదు. నేను ఎంత ప్రార్థన చేశాను నీకు పవిత్ర హృదయం రాదు, శుద్ధ హృదయం రాదు. ఎవరి వల్ల కలుగుతుందో తెలుసా? చెప్తాను. ఒక గ్లాసు నీళ్ళు ఉన్నాయి. ఈ గ్లాసు నీళ్ళు పాలుగా మారాలంటే అందులో ఏం పోయాలి? ఒక గ్లాస్ నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళని పాలుగా మార్చాలంటే ఏం చేయాలి? అందులో 3 గ్లాసులో 2 గ్లాసులో నువ్వు దాంట్లో పోస్తే ఆ నీళ్ళు కూడా ఏమైపోతాయి? పాలుగా మారిపోతాయి. ఈరోజు నీటిగా ఉన్నటువంటి నీ హృదయాన్ని, పవిత్రమైన హృదయం ఎవరికి ఉంది? పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారికి ఉంది. కాబట్టి ఈ రోజున నీ యొక్క అపవిత్రమైనటువంటి నీ హృదయాన్ని యేసు ప్రభు వారితో నువ్వు కలిసినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు నీవు కూడా ఎలా మార్పు చెందుతావు? పరిశుద్ధమైన వాడిగా మార్పు చెందు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్పిన మాట. మన హృదయం పవిత్రమైంది కాదు, మన జీవితం పవిత్రమైంది కాదు, ఈ లోకం పవిత్రమైంది కాదు, మనుషులు పవిత్రమైన వారు కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నీలో కూడా పవిత్ర హృదయం ఉండాలంటే నేను నీతో ఉండాలి, నీలో నా వాక్యము ఉండాలి. అప్పుడు నీవు కూడా ఏం చేయబడతావు? పవిత్రంగా మలచబడతావు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నీకు అంటుకున్న బురదను యేసు ప్రభు వారు ఏం చేస్తాడు? ఆయన చేత నిన్ను శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు మందిరం రావచ్చు కదా అంటే, నేను అట్టంటోని మందిరానికి రాకూడదు. మా ప్రార్థన రావచ్చు కదా అంటే, అయ్యా నేను అలాంటి దాన్ని ప్రార్థనకు రాకూడదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలాంటి దానివైనా నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా మారుతావు? నా బిడ్డగా మారిపోతావు. హల్లెలూయా. లేదయ్యా నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ బిడ్డను అవుతానేమో, కానీ నాలో ఒకటి కొదువుగా ఉంది, అది మాత్రం తీసుకోను. నేను ఎట్టాగే సస్తా కానీ నువ్వు నాకు వద్దు. నేను జీవితాంతము కూడా ఒక మొరటగానో లేదా పాపముతోనే బతుకుతాను తప్ప నువ్వు నాకు వద్దయ్యా, నాకు ఈ బతుకే బాగుంది అని చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు. ఈ రోజున మనను ఒక పురుగుగానో లేకపోతే ఒక పాముగానో కప్పగానో మనం అసహించుకునే జీవులుగానో మనల్ని పుట్టించకుండా ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో పుట్టించినటువంటి యేసు ప్రభు వారు నువ్వు ఎలా పడితే అలా బ్రతికి చచ్చిపోవడానికి కాదు దేవుడు మనల్ని పుట్టించింది. మధ్యరాత్రి నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మా బకెట్లో ఒక బల్లి పడింది. బల్లి మా బకెట్లో పట్టకలాడుతూ ఉంది. దాన్ని చేత్తో పట్టుకొని తీస్తానా? చెప్పాలి. ఎందుకని? దాన్ని మనం అంతా కూడా భయపడతాం, అసహించుకుంటాం. అవునా? దాన్ని ఇలా చేత్తో పట్టుకొని, అదే మా చిట్లో నీళ్ళ పడిపోయినకో నేనేం చేస్తా? చక్కగా చేతి ఎత్తి దాన్ని నేను అసహించుకోను. కానీ బలిని ఏం చేస్తా? నేను అసహించుకుంటా. సో దాన్ని తీయాలంటే భయము, కొంచెం ఇబ్బంది. నేను ఏం చేశానంటే ఆ నీళ్ళని వాష్రూమ్లో పోసినప్పుడు ఆ బల్లి కూడా ఏమైపోయింది? డ్రైనేజీలోకి వెళ్ళిపోయింది. ఈ రోజున మన అపవిత్ర జీవితాన్ని కూడా ఎవడో కూడా పట్టుకోడు. మన హృదయం ఎలాంటిదంటే అందరి చేత కూడా అనిపించుకున్న హృదయం, అందరూ అసహించుకున్న జీవితం. అయితే ఒక్కగానొక్క ఆయన మాత్రమే సరి చేయగలడు. హల్లెలూయా. మనం పట్టుకోలేము కానీ చైనా వాళ్ళు పట్టుకుంటారు. తెలుసా మీకు? మనం ఆ బలిని పట్టుకొని పైకి లేపం కానీ చైనా వాళ్ళు అయితే చక్కగా దాన్ని తీసి దాన్ని ముద్దాడి నూనెలు వేసుకొని తినేస్తారు కూడా దాన్ని. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకిచ్చే హృదయము శుద్ధమైనది, పవిత్రమైన హృదయం. ఆ హృదయం నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరకదు. సినిమా హాల్కి వెళ్ళినా దొరకదు, షాపింగ్ మాల్కి వెళ్ళినా దొరకదు, ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఒక యేసు ప్రభువుతో ఉంటేనే నీ హృదయము శుద్ధీకరించబడుతుంది. ఇది దేవుని యొక్క రెండవ మాట. హల్లెలూయా. మొదటిది నువ్వు ఛేదించాల్సినటువంటి కటెన్, ఫస్ట్ కటెన్ వచ్చి నీ యవనేచ్ఛ నుంచి నువ్వు పారిపోవాలన్నటువంటి కటెన్ నువ్వేం చేయాలా? తుడిచివేయాలి. ఈ రెండవ కటెన్ కూడా నువ్వు పొందుకోవాలి. ఇదేంటిది? పవిత్ర హృదయం. ఇది కేవలం యేసు ప్రభువు వారి ద్వారానే మీకు నాకు
అందుతుంది. హల్లెలూయా. దేవునితో మీతో ఆయన ఐక్యపరచబడినప్పుడే మీరు కూడా పవిత్ర హృదయాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇక మూడవ కఠిన వచ్చేసరికి సామెతల గ్రంథం 15 చదవద్దులే, కానీ ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నవాడే యేసుప్రభు వారిని వెంబడించగలడు. హల్లెలూయా. ఈ మూడవ కఠిన కూడా నువ్వు దాటాలి. దేవుడు అంటున్నాడు, మొదటి కఠిన నువ్వు దాటావు, యవనేచ్ఛ నుంచి బయటకు వచ్చావు, చాలా సంతోషం అంటున్నాడు. రెండవ కఠిన పవిత్ర హృదయం, నాతో కలవాలని ఆశ కలిగి ఉన్నావు, నన్ను అడిగావు, నేను నీకు పవిత్ర హృదయాన్ని ఇవ్వబోతున్నాను. మూడవదిగా దేవుడు అడిగేది, ప్రార్థనా జీవితం నీలో ఉంటేనే నువ్వు నన్ను వెంబడించగలవు. ఎందుకని? యేసు ప్రభు వారికి యవనేచ్ఛలు లేవు. ఆయనకి యవనేచ్ఛల నుంచి ఆయన ఎప్పుడో బయటకు వచ్చేసాడు. దేవుడు కాబట్టి యవనేచ్ఛలు ఆయన ఎప్పుడు కూడా తాకలేకపోయినాయి. ఏ వేశ్య కూడా తన పాదాలు పడ్డాడు, అమ్మాని పిలిచినటువంటి గొప్ప దేవుడు నా దేవుడు. ఈ రోజున యేసు ప్రభు నాలో లేని యవనేచ్ఛలు నీలో కూడా ఉండకూడదు. నాది పవిత్ర హృదయం కాబట్టి నీవు కూడా పవిత్ర హృదయమై ఉండాలి. 3, యేసు ప్రభు వారు చేసే ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన తెలుసా? 40 దినములు ఆహారము లేక నీరు తాగకుండా ఆయన 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయనకు ఒక సమయం ఉండేది. ఆ సమయానికి గెస్సమనే తోటకి వెళ్ళిపోయి అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు, గంటలు కూడా. అంత గొప్ప ప్రార్థన చేసినటువంటి యేసు ప్రభు వారు ఈరోజు అదే అధికారం మనకిస్తున్నాడు. ప్రార్థనా జీవితం నీలో కూడా ఉండాలి. ఈ ప్రార్థనా జీవితం నీలో లేకపోతే నువ్వు యేసు ప్రభు వారితో నడవటము, వెంబడించడము చాలా కష్టం. ఇది మూడవ కటెన్. ఇది కూడా నువ్వు దాటుకోవాలి. అయ్యా అగో ప్రార్థన నేను కూడా నిన్ను పోలు నడుస్తున్నాను ప్రభు, నాకు కూడా ఎప్పుడు మెలుకు వస్తే అప్పుడు వేసి ప్రార్థన చేస్తున్నా, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు అయ్యా నీతో గడుపుతున్నాను. దేవుడు అంటే అయితే నన్ను వెంబడించడానికి ఒక అడుగు ముందుకేసి. హల్లెలూయా. 4వదిగా చూస్తే నీతిని కలిగి ఉండాలి. నీతి అనగా దేవుడి మీద నమ్మకం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడేది. ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి నమ్మే గుణమై ఉండాలి. యేసు ప్రభు వారిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ నీ నోటితో యేసు ప్రభు వారిని ఏం చేయాలి? దేవుడిగా నిజరక్షకుడిగా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు నువ్వు ఏం చేయబడతావు? నీతిని కలిగి ఉంటావు. హల్లెలూయా. మొదటిది యవనేచ్ఛల నుంచి బయటికి వస్తే మొదటి అర్హత. రెండవది పవిత్ర హృదయం కలిగి ఉంటే రెండవ అర్హత. 3 ప్రార్థనా జీవితం కలిగి ఉంటే 3వ అర్హత. 4వ అర్హత నువ్వు నీతిని అనగా యేసు ప్రభు వారిని నువ్వు నిజరక్షకుడిగా ఒప్పుకొని అంగీకరించాలి. హల్లెలూయా. మన వాక్యం వింటాం చాలా మంది, ఏం చెప్పారమ్మా మందిరంలో అంటే, తుష్ ఏమో ఆయన ఏదో చెప్పాడు మేము ఏదో విన్నాం. ఏం చెప్పాడమ్మా అయ్యగారు అని ఇంటికి వెళ్ళి మీ అమ్మ మీ నాన్న అడిగారు అనుకో, ఏమంటారు? కిందకి పైకి చూసి ఏం చెప్పాడన్నా. కానీ మీ కళ్ళు నా వైపే ఉంటాయి, నా నోరు మాట్లాడుతూనే ఉంటుంది ఒక పావు గంట నిమిషాల దాకా. కానీ వాక్యము మీ హృదయంలో లేకపోతే మీరు దేవుని అంగీకరించలేదని అర్థం. ఒక తల్లి అంట మాట చెప్తాను, తల్లి ప్రార్థనలో కూర్చుంది. ఆవిడ టైం అయిపోయిందని, సమయం అయిపోయిందని ఇంటికాడ కూర వండి గబగబా మూత పెట్టిందో పెట్టలేదో అన్న ఆలోచనతో గబగబా అయ్యగారు తిడతారేమో అని చెప్పేసి ప్రార్థనకు వచ్చేసిందంట చర్చికి. ఆవిడ వచ్చి వాక్యం వింటా ఉంది. ఆవిడ మనసంతా కూడా కూర డబరా మీద ఉంది, దేశం మీద. అయ్యగారు మంచి ఉద్యోగంగా వాక్యం చెప్తా ఉన్నారు, మంచి ఉద్యోగంగా చెప్తా ఉన్నాడు. ఆవిడ అయ్యగారికి వెళ్ళేసి వస్తుంది, కానీ మనసంతా ఎక్కడ ఉంది? డబరా మీద మూత వేసానా మూత లేదా. అయ్యగారు హల్లెలూయా అంటే చీపో పిల్ల అంటుందంట. హల్లెలూయా. అయ్యగారు ఉద్యోగంగా ఆత్మతో ప్రేరేపించబడి దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే చీపో పిల్లి అంటే ఆవిడ మనసు ఎక్కడుంది? ఏ పిల్లో వచ్చి నా మాంసాన్ని తింటుంది. హల్లెలూయా. దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? అతను అన్నాడు, దుర్లభం, నీలాంటి వాళ్ళు దుర్లభం, నీలాంటి వాళ్ళు నన్ను నాతో నడవటం దుర్లభం, పరలోకాలు అడుగు పెట్టడం దుర్లభం. దేవుని వాక్యాన్ని వినాలి. నువ్వు దేవుని వాక్యాన్ని వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు విశ్వాసం కలిగినప్పుడు దేవుడిని నమ్ముతావు. హల్లెలూయా. దేవుడిని నమ్మినప్పుడు నీతిమంతుడిగా ఎంచబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిని నమ్మినప్పుడు నీ నమ్మకాన్ని బట్టి దేవుడు యేసు ప్రభువు దగ్గరికి అనేక మంది వచ్చి స్వస్థత కావాలంటే, నమ్ముతున్నావా నేను చేస్తానని? నమ్ముతున్నానయ్యా. అయితే నీ నమ్మకాన్ని బట్టి నీకు స్వస్థత కలుగును గాక. హల్లెలూయా. నీ నీతే నిన్నేం చేస్తుంది? నీ అడుగు త్రొట్టెళ్లకు నడిపిస్తుంది యేసు ప్రభువు వారితో. లేదనుకో
యేసు ప్రభు నడుస్తూనే ఉంటాం, పక్కన ఎవడో పిలుస్తూ ఉంటాడు. యేసు ప్రభు నడుస్తూ ఉంటాం, పక్కన ఎవరో అమ్మాయి పిలుస్తూ ఉంటాం. యేసు ప్రభు నడుస్తూనే ఉంటాం, ఏదో ఒక శోధన వస్తుంది. వెంటనే నువ్వు ఏం చేస్తావు? ఆయన దారి ఆయన పోనిచ్చి నీ దారి నువ్వు పోతావు. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు చెప్పేది, నన్ను వెంబడించాలనుకుంటున్నావా, నాతో నడవాలనుకుంటున్నావా, అయితే ఈ 8 టార్గెట్స్, ఈ 8 కటెన్స్ నువ్వేం చేయి, దాటుకున్న యుద్ధకు నువ్వు రావాలి. హల్లెలూయా. మొదటిది, నీ యవనేచ్ఛల నుంచి నువ్వు తప్పించుకొని రావాలి. 2, పవిత్ర హృదయం కలిగి ఉండాలి. 3, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 4, నీతిని కలిగి నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఈ నీతిని దేవుడు శిరస్నానంతో పోలుస్తాడు, అనగా కిరీటంతో పోలుస్తాడు. కిరీటం తెలుసా? కిరీటం, కిరీటాలు చాలా రకాలు ఉన్నాయి. కిరీటాలు చాలా రకాలు ఉన్నాయి. పోలీసులకు కిరీటం ఉంటుంది, అందులో రకరకాలు ఉంటాయి. ఆ కిరీటాన్ని బట్టి అతను కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ చెప్పచ్చు. దేవుడు నీతి అనే శిరస్నానాన్ని మనకు అప్పగించాడు. ఆ శిరస్నానం తల మీద ఉంటే నువ్వు ఎంత గొప్ప నీతిమంతుడువో ఆ శిరస్నానం చెబుతుంది. నువ్వు ఎంత గొప్ప నీతిమంతుడు తెలపబడాలంటే, ఈ రోజున పరలోకం వెళ్ళినప్పుడు నువ్వు ఎంత గొప్పవాడో తెలియాలంటే నీ నీతి అనే శిరస్నానాన్ని తల మీద ధరించుకున్నావు. అంటే నీ నమ్మకం అంత గట్టిగా ఉండాలి. హల్లెలూయా. ఎంత గొప్పగా ఉండాలంటే, రక్తస్రావ రోగి గొప్పగా నమ్మేసింది. ఎవరు చెప్పలే ఆవిడికి. యేసు ప్రభువు వస్త్రం చెంగు పట్టుకుంటే స్వస్థ పొందుకుంటానని గొప్పగా నమ్మేసింది. ఆవిడ అనుకున్నట్లుగానే దేవుడు స్వస్థ కలిగించాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు చెప్పు, నువ్వు నీతి కలిగి ఉంటే, నన్ను నమ్మితే, నువ్వు ఏది ఆశిస్తున్నావు అదే నేను చేస్తాను. దేవుడు నువ్వు ఏది నమ్ముతున్నావు అదే చేయడానికి ఇష్టపడతాడు ఆయన. ఎందుకంటే నీ నమ్మకాన్ని బట్టి ఆయన కార్యం చేస్తాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5వదిగా విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసమును కలిగి ఉండాలి. ఈ నీతి వల్లనే, వినుట వల్ల ఏం కలుగుతుందని చెప్పాను. దేవుని వాక్యాన్ని విన్న నీకు ఏం కలగాలంటే, నేను ఇప్పుడులాగా ఈ రోజున ఈ విశ్వాసాలు కలగట్లే. ఒక సినిమాలో ఇటు ఇటు క్రాఫ్ట్ తీసి హీరో కలిగితే ఆ విశ్వాసాన్ని బట్టి వాడు కూడా బయట అదే చేయించుకుంటున్నాడు. మొన్న ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ కట్టినటువంటి శారీ అనగానే ఆ శారీ అంట ఎన్ని కోట్లు పెట్టి కొన్నాడు ఒక ఆయన. ఒక సినిమాలో ఒక హీరోయిన్ కట్టినటువంటి చీరను ఆయన కొన్ని లక్షలు ఇచ్చి కొన్నాడట వేలంపాట్లో. ఒక హీరో వాడేటువంటి బైక్ని 1 కోటి రూపాయలు ఇచ్చి కొన్నాడు ఒక ఆయన. ఆ బైక్ బయట తిట్టు కొడితే 1 లక్ష కూడా ఉండదు అది. కానీ అమ్మో, మా అభిమాన హీరో వాడేటువంటి బైక్ నేను 1 కోటి రూపాయలు పెట్టి కొన్నాను. హల్లెలూయా. మా హీరోయిన్ వాడిందంట పాత సెకండ్ హ్యాండ్ శారీ, ఇది ఒక రకంగా చెప్పండి. ఆ శారీనంట కొన్ని లక్షలు పెట్టి వేలంపాట్లో కొన్నాడంట ఒక ఆయన. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏం వింటున్నావు, ఏం పొందుకుంటున్నావు? దేవుడు అంటున్నాడు, నా వాక్యాన్ని విన్న నీవు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే నాతో నడవటానికి నేను నా చెయ్యి అందిస్తాను. నా చెయ్యి అందించినప్పుడు నేను ఎవడు కూడా దూరం చేయనే. నువ్వు నా చెయ్యి పట్టుకోలేకపోతున్నాడు అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఒక కట్టెను దాడుతున్నావు, 2వ కట్టెలకు వచ్చేసరికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావు. 2 కట్టెలు దాడుతున్నావు, 3వ కట్టెలు ప్రార్థన జీవితం దగ్గరికి వచ్చేసరికి మరలా ఏం చేస్తున్నావు, వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఇదిగో 3 కట్టెలు దాటి 4వ కట్టెల దగ్గరికి వచ్చేసరికి ఆ నీతి అనే శిరస్నానం పొందుకునే లోపే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఇలా వెనక్కి వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాలైనా సరే నువ్వు ఏం చేయలేకపోతున్నావు? టార్గెట్ నాట్ ఫినిష్, టార్గెట్ కంప్లీట్ చేయలేకపోతున్నావు. ఎందుకని? వెనక్కి వెళ్ళిపోతున్నావు. నీ అడుగులు ముందుకు పడలేకపోతున్నాయంటే, ఈ రోజున ఆ ధనవంతుడికి ఉన్నటువంటి అడ్డు కూడా ధనమైతే, ఈ రోజున నీకు నాకున్న గోడలు ఎన్నో ఉన్నాయి. నీ ఆశయం ఏంటంటే, నేను కూడా దేవుని సన్నిధిలో నడవాలి, కానీ ఒక అడుగు వేసేలోపు 4 అడుగులు వెనకబడుతున్నాయి. అందుకే నువ్వు ఇంకా ఎన్నో కఠిన దగ్గర ఆగిపోయావో తెలుసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని కఠిన చెప్పుకున్నాం అమ్మా? 5. మొదటిది, యవనేచ్ఛల నుంచి దూరం అయిపోవాలి. హల్లెలూయా. 2వది, పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. అది దేవుడి వల్ల మాత్రమే నీకు దొరుకుతుంది. 3, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, యేసు ప్రభువు అంటాడు, అబ్బో ఈవిడ నాకంటే గొప్పగా ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 4వది, నీతిని కలిగి ఉండాలి. ఈ నీతిని శిరస్త్రాన్ని తల మీద ఉండాలి, సాక్ష్యం చెప్పాలి దేవునికి. హల్లెలూయా. 5వది, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ 5 కట్టెలు దాటిన తర్వాత ఇంకెన్ని కట్టెల్స్ ఉంటాయి? 3 ఉంటాయి.
ఆ 8వ కట్టెను ఇలా తీయగానే యేసుప్రభు వారి చెయ్యి ఇలా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 8 కట్టేసి దేవుడికి నీకు మధ్య అర్హతలు. నువ్వు ఆ 8వ కట్టెని ఇలాగ నువ్వు ఓపెన్ చేసుకుని అడుగు పెట్టే లోపలే దేవుని హస్తము నేను ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. హల్లెలూయా. ఈ రోజున ఆ హస్తం మనందరినీ కూడా పట్టుకొనును గాక. ఇక్కడ 6వ కట్టె దగ్గరికి వస్తున్నా. ఇది ప్రేమను కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఏ ప్రేమ? దేవుని ప్రేమ. ఈ సింబల్ వేసి బాణం అటు బాణం అన్న గోపాలకృష్ణ అన్న ఇలాగ బాణం ఉంటుంది చెప్తున్నా. ఈ ప్రేమ కాదు, దేవుని ప్రేమ. హల్లెలూయా. మీరు ఇప్పుడు నా సింబల్ చూసారా? సింబల్ వేసి సగం మొక్క పైకి సగం మొక్క కిందకి ఉంటుంది. అవునా? అంటే అర్థం ఏంటి? నీ గుండెకి ఆడి బొక్కపడింది అబ్బాయి ఆ బాణం వల్ల. త్వరలో నువ్వేం చేస్తావు? అది అందరికీ కూడా ఏం చేస్తారో ఈజీ. అటో బాణం మొక్క ఇటో బాణం మొక్క, మధ్యలో నీ జీవితానికి చిల్లు పడిపోతుంది. హల్లెలూయా. ప్రేమ, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఈ దేవుని ప్రేమ ఎన్నడూ కూడా ఈ దేవుని ప్రేమ తల్లి విడిచిన తండ్రి విడిచిన ఎన్నడూ కూడా విడివదు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అంటే, కుష్టివాడు వచ్చి అయ్యా నన్ను ముట్టుకోబాక నేను ఏదో చూద్దామని వచ్చానయ్యా అంటే, యేసు ప్రభువు నువ్వు చూడటానికి వచ్చావేమో, నేను నిన్ను స్వస్థపరచడానికి వచ్చాను. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, దావీదు కుమారుని యేసు నన్ను దాటిపోబాక అంటే, నేను నిన్ను దాటిపోయిన మనసు నీకు దగ్గరగా ఉంది రా అన్నాడు. పిలుచుకొని రమ్మన్నాడు. గుడ్డివాడిని తాకి స్వస్థపరిచిన ప్రేమ. ఒక వేశ్య పాదాల మీద పడి కన్నీటితో ఆయన కాళ్ళు కడిగి తల వెంట్రుకలతో తుడుస్తామంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఇలాంటిది వచ్చి యేసుప్రభు వారి పాదాలు పట్టుకుంది. ఈయనంతా ఒప్పుకున్నాడు అంటే ఆయన అన్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఇక మీదట నువ్వు సమాధానంగా వెళ్ళి మరి ఎన్నడూ ఈ పాపం చేయబాక అని చెప్పిన గొప్ప ప్రేమ నా యేసుప్రభు వారిది. హల్లెలూయా. 38 సంవత్సరాలు లేవలేని స్థితిలో ఉన్నటువంటి రోగి దగ్గరికి వచ్చి వెళ్ళి నువ్వు లేవాలనుకుంటున్నావా? ఎస్ లేవాలనుకుంటున్నా, కానీ నన్ను ఎవడో లేపేవాడు లేడు, నేనున్నాను అన్నాడు. అది గొప్ప ప్రేమ. పక్షవాయు రోగిని పట్టుకుని స్వస్థపరిచిన ప్రేమ. హల్లెలూయా. కుల మతములు చూడని ప్రేమ నా యేసుప్రభు వారిది. ఉన్నవాడైనా తప్పు చేస్తే గద్దించిన ప్రేమ నాది యేసుప్రభు వారిది. ఈ రోజున ఆ ప్రేమ నీకు ఉండాలి. నీకంటే తక్కువగా ఉన్న వాళ్ళని ప్రేమించాలి. నేను ఒక వీడియో చూసాను చెప్పాను కదా, ఒక పిల్లవాడు గిన్నెలో ఏమీ లేకపోతే అక్కడ రకరకాల పిల్లలు కూర్చొని ఉంటారు. అందులో కోటేశ్వరుడు ఉంటాడు, లేకపోతే లాయర్ ఉంటాడు, లాయర్ బిడ్డ అనేక మంది ఉంటారు. కానీ ఆ పిల్లవాడు పేదవాడు మధ్యలో కూర్చొని ఆ లంచ్ టైంలో ఆ బాక్స్ తీయగానే ఏమీ ఉండదు పాపం. వాడు చెప్పుకోలేక ఆ బాక్స్ పక్కన పెట్టి నీళ్లు తాగొచ్చి కూర్చుంటాడు. నీళ్లు తాగొచ్చి ఆ బాక్స్ బ్యాగ్లో పెడదామనేసరికి ఆ బాక్స్ ఎంటీగా ఉన్న బాక్స్ బరువుగా ఉంటుంది. ఏంట్రా ఎంత బరువుగా ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫ్రూట్స్ ఉంటాయి, శాండ్విచ్లు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడికి వచ్చాయని చెప్పి ఆ ద్రాక్ష పళ్ళు పట్టుకోగలే పక్కన కూడా ద్రాక్షకాయలు తింటా ఉంటాడు. అందుకే వాడిచ్చే ఈ బ్రెడ్ ముక్క పట్టుకుంటే పక్కన కూడా బ్రెడ్ ముక్క తింటా ఉంటాడుగా. అక్కడ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే అందరూ కలిసి కూడా ఆకలి నింపాడు. హల్లెలూయా. ఈ రోజు మనము కూడా ఎక్కడ వారు మన దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేయాలి. మా సంఘం కాదు కదా మేము ప్రార్థన చేయం అనకూడదు, మా సహవాసం కాదు కదా మేము ప్రార్థన చేయం అనకూడదు. ఈ రోజున మన నోటమ్మటి వచ్చే ప్రతి ప్రార్థన కూడా వారికి దేవుని ప్రేమను చూపించాలి. హల్లెలూయా. దేవుని ప్రేమను కలిగి ఉండండి. ఈ కట్టెను కూడా నువ్వు ఛేదించుకొని ముందుకు రావాలి. దేవుని ప్రేమ నీలో ఉంటే నిన్ను చూసినప్పుడు ఆటోమేటిక్గా అందరూ అంటారు, వందనాలు చెప్పి అబ్బా దేవుని బిడ్డలాగా నీ ముఖంలో దేవుడు కనిపిస్తున్నాడు. నిన్ను గుర్తుపడతారు ఈజీగా. 10 మందిలో ఉన్నా కానీ ఈజీగా గుర్తుపడతారు. హల్లెలూయా. ఇది ఎన్నో కట్టెను? 6వ కట్టె. ఇంకా 2 కట్టెన్స్ ఉన్నాయి దేవుని హస్తాన్ని మీరు చూడటానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా 7వ కట్టేసరికి సమాధానం కలిగి ఉండాలి. ఏంటిది సమాధానం అంటే? సమాధానం అంటే జవాబు అంటే ఆన్సర్, అది కాదు. హల్లెలూయా. నిన్ను ఎంత ఉద్రేకపరిచే శ్రమలు వచ్చినా నువ్వు ఎలా ఉండాలి? యేసుప్రభు వారి ముందుకు ఎన్ని వచ్చినాయి తెలుసా? ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని విధాల ఆటంకాలు వచ్చినాయి. కానీ ఆయన ఏమన్నాడు? రండిరా చూసుకుందాం అన్నాడు. నో, ప్రతి ఒక్కరిని ప్రేమగా పిలిచాడు.
వారిని హింసించే ఆ యేసుప్రభు వారిని హింసించే వారిని కూడా ఆయన ఏమన్నాడు, తండ్రి మీరు ఏం చేస్తున్న వీరికి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించయ్యా. హల్లెలూయా. ఆయన ఆటంకపరిచిన వాళ్ళని క్షమించాడు, ప్రేమగా మాట్లాడాడు. ఆ ప్రేమ ఏమైందంటే తన పక్కలో బల్లెంతో పొడిచిన వాడిని మారేలాగా చేసింది. హల్లెలూయా. పిలాతు మారేలాగా చేసింది. హల్లెలూయా. శతాధిపతి మారేలాగా చేసింది సిలువ దగ్గర. ఈ రోజున నీలో ఉన్న సమాధానం కఠినమైనటువంటి వారిని మార్చే విధంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఒక మాట అన్నప్పుడు నువ్వు 2 మాటలు అన్నావు అనుకో, వాడు నీకు సమాధానంగా ఉండి నీ మీద పగ పెంచుకుంటాడు. ఈ రోజున మనలో సమాధానం ఉందనుకో, వాడిని నువ్వు మార్చగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఒక 4 రోజుల క్రితమేనన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో. ఆ చిన్న ఇన్సిడెంట్లో నేను ఉద్రేకపడ్డాను, అవతల ఉద్రేకపడ్డాడు. ఒక భయంకర సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు తన దగ్గరికి వచ్చి బతిమలాడుతున్నాడు, అన్న దయచేసి నా మీద కేసు పెట్టద్దు, నాకు 2 బిడ్డలు ఉన్నారన్న, గప్పుకొని ఏదో తాగిన మైకులో నేను నీ మీద దాడి చేశాను అని చెప్పి నన్ను బతిమలాడుతున్నాడు. కానీ పోలీసులు అంటున్నారు, సార్ మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను వీడి హత్య చేస్తాను. అప్పటికి లోన తీసుకెళ్ళి కొడతా ఉన్నారు. అతను బయటకు వచ్చి నన్ను ఏడుస్తూ బతిమలాడుతున్నాడు. ఫస్ట్ ఏమో తాగేసి నా మీదకి దాడి చేశాడు. తర్వాత బతిమలాడుతూ ఉంటే వెనకాంచి కొంతమంది కుర్రలు వచ్చి బతిమలాడుతూ ఉంటే అన్నాను, బాబు నిన్ను శిక్షించడం నా పని కాదు, నీ మీద కంప్లైంట్ పెడతా నేను ఇక్కడ రాలేదు. అక్కడ నువ్వు నన్ను నా మీద దాడి చేసిన అక్కడ పోలీసుని తీసుకెళ్లారు, నన్ను రమ్మన్నారు కాబట్టి నేను వచ్చాను. నీ మీద కంప్లైంట్ పెట్టాలని. కానీ గోపాలకృష్ణ కూడా నాతో పాటు, గోపాలకృష్ణ అనిల్ అందరూ ఉన్నారు. నేను ఒకటే అన్నాను, నీ మీద కోపపడతాను, కేసు పెడతాను, నేను రాలే. నీ తప్పు నీకు తెలియాలి. ఈరోజు నువ్వు చేసిన నష్టం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డా. అయినా నేను పలానా సేవకుడు, మీలాంటి యవనస్తులకు స్వార్థ ప్రకటించేవాడిని. నిన్ను హింసించడం నాకు కాదు. ఇప్పుడు నిన్ను కొట్టేందుకు నేను చాలా బాధపడుతున్నాను పోలీసులు. ఎందుకంటే ఇప్పుడు నా వల్ల నువ్వు కూడా ఏం చేసావు, వాళ్ళ చేత తనులు తిన్నావు, దేవుడికి నేను క్షమాపణ చెప్పుకోవాలా అన్నప్పుడు అతను అన్నా, దయచేసి నన్ను కూడా క్షమించండి. మీ అమ్మగారిని దుర్భాషలాడా, మీ అమ్మగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తానంటే వెనకాల ఒక బ్రదర్ అన్న, మీరు అలాగో కొంతమంది స్వార్థ అంటున్నారు కదా, పాస్టర్ గారు అంటున్నారు కదా, ఇతను కూడా అట్లా క్షమించండి అన్న. అంటే నేను క్షమించడానికే వచ్చానయ్యా, నేను ఇక్కడ ఆటో డ్రైవర్గా రాలేదు, ఇక్కడ దేవుడు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత క్షమించడానికే ఉన్నాను అని పోలీసుల దగ్గరికి వెళ్ళి, సార్ నేను అతని మీద ఏ కంప్లైంట్ ఇవ్వను, నేను వెళ్ళిపోతాను సార్ అంటే, సరే అని ఒక లెటర్ రాయించి వెళ్ళినప్పుడు అతను అన్న, మీరు నష్టపోయిందానికి నేను ధనం ఇస్తానంటే నేను రూపాయి కూడా తీసుకోలేదు. నేను అన్నాను, నేను రూపాయి తీసుకునేవాడిని కాదు, నేను ఒక సేవకుడిని, మీలాంటి వాళ్ళకి స్వార్థ చెప్పి అనేక మంది మార్చేవాడిని, నిన్ను హింసపడితే నాకు ఇష్టం అన్నప్పుడు దానిలో ఏం కలిగిందో తెలుసా, ఖచ్చితంగా అన్నాను. నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒకటే ఆశించాను, ఖచ్చితంగా దేవుడు తనతో మాట్లాడతాడు. ఈసారి తనలో ఉన్నటువంటి మూర్ఖత చచ్చిపోతే బాగుండు, ఈసారి ఎవరి మీద కూడా తాగేసి గొడవకి వెళ్ళడం. సో ఖచ్చితంగా తనలో మార్పు రావాలని కోరుకున్నాను. నాలో సమాధానం ఏమైంది, ఒక యవనస్తుడిని, అలాగే తనతో వచ్చినటువంటి కొంతమంది యవనస్తులకు కూడా, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అంటే ఇలాగుంటారా. ఒకవేళ నా పొజిషన్ ఒక అన్యుడు ఉంటే కంప్లైంట్ పెట్టి వాడి కాడ నుంచి డబ్బులు తీసుకునేవాళ్ళు, నష్టపోయినందుకు చాలా కఠినంగా తీసుకునేవాళ్ళు, దాడి చేసినందుకు జైల్లో పెట్టించేవాళ్ళు. కానీ నేను ఏది చేయలేదు. నేను సమాధానంగా కేసు నేను పెట్టను సార్ అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. వచ్చినప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, ఈ దాడి వల్ల నేను గాయపడినా కానీ, నేను నష్టపోయినా కానీ తన మనసు మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమాధానం మనలో ఉన్నప్పుడు మనల్ని చూసిన వాడికి ఏం కలగాలి, వీరు నిజమైనటువంటి దేవుని బిడ్డలు. హల్లెలూయా. అలా ఈ కళ్ళద్దాలు అప్పుడే మిగిలిపోయింది. హల్లెలూయా. దేవుని సమాధానం మనకు కలగాలి. యేసు ప్రభువు అదే కోరుకున్నాడు. నన్ను పిడిగుద్దులు గుద్దారు, పర్వాలేదు, ముళ్ళకిండే పెట్టారు, పర్వాలేదు, కొడంతా చీల్చారు నా శరీరం, పర్వాలేదు, సిలువ కొట్టారు, పర్వాలా, కానీ దేవా నా వల్ల కనీసం ఒకడు మారినా చాలయ్యా. ఆయన కోరుకున్న సమాధానం ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక మంది మార్పు చెందారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నో జీవితాలు కట్టబడ్డాయి. ఈ రోజున నీలో ఉన్న సమాధానం వల్ల అనేక మంది నిన్ను పోలి అనేక మంది కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చివరి కటెన్, ఇది ఒక్కటి దాడితే దేవుని హస్తం నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తా ఉంది. దేవుని హస్తం ఈ ఒక్క కటెన్. ఇక్కడ ఇన్ని కటెన్స్ ఉన్నాయి కదా, అలాగే ఒక కటెన్ అడ్డుంది, ఇంకొకటే కటెన్. ఈ 7 కటెన్స్ దాటేసావు. ఒకటి, యవనేచ్ఛ నుంచి నువ్వు దూరం అయిపోయావు, దేవుడు శబాస్ అన్నాడు. శుద్ధమైన పవిత్రమైన హృదయం దేవుని ద్వారా పొందుకున్నావు. ప్రార్థనా జీవితం అనే కట్టెను దాటేసావు. నీతిని కలిగి ఉండాల్సిన కట్టెను దాటేసావు. విశ్వాసాన్ని కాపాడుకుంటూ కట్టెను దాటేసుకున్నావు. అలాగే దేవుని ప్రేమను కలిగి ఉన్నావు, కట్టెను దాటేసావు. సమాధానంగా బ్రతుకుతున్నావు, కట్టెను దాటేసావు. ఇప్పుడు దర్శనము కలిగి ఉండే కట్టెను, అనగా దేవుణ్ణి చూడగల గొప్ప శక్తి నీలో ఉండాలి.
యేసన్న గారు ప్రార్థన చేస్తారండి, నిలువు మోకాళ్ళ మీద నిలబడి 2 హస్తాలు పైకెత్తి గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాడంట. ఎక్కువసేపు చాలాసేపు అయిపోయేసరికి మోకాళ్ళ మీద ఉండలేక మోకాళ్ళలో బలం తగ్గిపోయి గంటలు ప్రార్థన చేసిన తర్వాత ఒక్కసారిగా ఆయనకే తెలియకుండా గవుక్కున 2 చేతులు కూడా నేల మీద పెట్టగానే ఎదురుగా ఎవరి 2 పాదాలు తాగినాయి అంటే ఆయనకి చేతులకి. ఆయన ప్రార్థన చేస్తూ ఆయన రూమ్ ఉంటుంది, చిన్న రూమ్ ఉంటుంది, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఒక్కసారిగా అలాగ మోకాళ్ళ మీద బలం తగ్గిపోయి చాలా మంది నడువు నొప్పి వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి. ఆయన ఎంతసేపు చేశాడో తెలియదు, కానీ ఒక్కసారిగా ఆయన 2 చేతులు నేల మీద ఇలా పెట్టేసరికి ఆ 2 చేతులు 2 పాదాల మీద పడ్డాయంట. హల్లెలూయా. ఆ 2 పాదాల మీద చేతులు పడగానే ఈయనకు ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడిచి ఎవరైనా ముందుకు వచ్చి నుంచున్నారా ఏంటని చెప్పేసి ఆ ప్రార్థనలో కలిగి చూడగానే ఎదురు ఎవ్వరూ లేరు, కానీ తన చేతులు 2 పాదాలు తాకినట్టు స్పర్శను పొందుకున్నాడు. అనగా యేసన్న గారి ప్రార్థనకు దేవుడు ఏం చేశాడు? పరలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? యేసన్న గారి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఏయో కనబడుతూ ఉంటాయి, ఎన్నో దర్శనాలు వస్తూ ఉంటాయి కదా. మనం ప్రార్థన చేసినప్పుడు బోల్డ్ దర్శనాలు కనబడతాయి, నిన్ను ప్రార్థన చేయకుండా కొన్ని దర్శనాలు కనపడతాయి. నిన్ను ప్రార్థనలో మోకరిస్తప్పుడు చాలా మంచిగా మోకరిస్తావు, కానీ ఎక్కువసేపు ప్రార్థన చేయకుండా కొన్ని దుష్ట దర్శనాలు కూడా కనబడతాయి. ఈ రోజున ఆ దుష్ట దర్శనాల నుంచి విడుదల పొందుకొని నా దేవుణ్ణి నేను చేరుకోవాలి, నా దేవుని నేను చూడాలనే దర్శనం నీలో కలగాలి. హల్లెలూయా. ఈ కట్టెల తర్వాత ఎవరుంటారని చెప్పాను? యేసుప్రభుని హస్తం. ఈ కటెన్, ఈ దర్శనం అనే కటెన్ నువ్వు అనుకోవాలి, ఈ కటెన్ నేను తీయగానే నాకు నా దేవుడు కనపడాలి. దర్శనం చాలా మంది అంటారు, నాకు దర్శనం వరం ఉందండి, నేను ఏది నాకు దర్శనం కలిగితే అది జరిగిద్ది. అది అబద్ధం, అలా ఎవడో చెప్పుకోడు. దేవుని చూడాలనే దర్శనం నీకు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? అబ్రహాము దర్శనం కలిగి ఉన్నాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. యాకోబు, నేను మొన్న జ్ఞాపకం చేశా, యాకోబుతో ఒక నరుడు రాత్రంతా కూడా పెనుగులాడాడట. పెనుగులాడితే తనని గెలవనియట్లా. ఎవరు? యాకోబు. ఆ నరుడు గెలవనివ్వట్లేదు అని అనుకున్నాడు. ఎవరు? నరుడు అనుకున్నాడు. కానీ యాకోబు పోరాడేది ఎవరితో? దేవునితో. అనగా దేవుణ్ణి కూడా గెలవనివ్వని పోరాటం యాకోబు చేస్తే అతను అంటున్నాడు, నీ పేరేమిటి నాయన? యాకోబు. నీవు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవి కాబట్టి ఇప్పుడు నుంచి నిన్ను యాకోబు అని పిలవరు, ఇజ్రాయేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన కూడా అడిగాడు, నీ పేరేంటయ్యా? చెప్పలే. అని అంటున్నాడు, నేను ముఖాముఖిగా దేవునిని చూచి తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దర్శనం కలిగి ఉండాలి. యాకోబు కలిగిన దర్శనం నీలో కలిగి ఉండాలి. దేవుణ్ణి నేను చూడగలుగుతా ఎక్కడ? ప్రార్థనలో. దేవుణ్ణి నేను చూడగలుగుతా ఎక్కడ? యవనేచ్ఛ నుంచి దూరం అయిపోయినప్పుడు. దేవుణ్ణి నేను చూడగలుగుతా ఎప్పుడు? ప్రార్థనలో. దేవుని నేను చూడగలుగుతా నా నీతిని కాపాడుకోవటం. దేవుని నేను చూడగలుగుతా విశ్వాసములో. దేవుని నేను చూడగలుగుతా ప్రేమలో. దేవుని నేను చూడగలుగుతా సమాధానములో. ఇలా నువ్వు అనుకున్నప్పుడు నీ వెనకున్న ఒక్కొక్క కట్టెను దాటుకుని వచ్చావు కదా, ఇప్పుడు ఆ దర్శనం అనే ఆ కట్టెను కూడా నువ్వు తీసినప్పుడు నా ప్రభు అయిన రక్షకుడైన యేసు ప్రభు అంటాడు, ఇదిగో నా హస్తము, నా చెయ్యి పట్టుకో, ఇప్పటి నుంచి నాతో కలిసి ప్రయాణం చేయి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నాలో ఉన్న ఈ 8 లక్షణాలు నీలో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు ఎవరివి? ఎలిజిబుల్ అయ్యావు నాతో నడవటానికి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎలిజిబుల్ అయ్యావు కాబట్టి నువ్వు నాతో కలిసి ఏం చేయి? నడువు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ దాకయ్యా? నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. యేసు ప్రభువారితో నీ నడక నువ్వు
ప్రారంభించినప్పుడు అది ఎక్కడ దాకంట? నిత్య జీవము దాకా నడుస్తాం. హల్లెలూయా. ఈ లోకంలో నడుస్తాం. ఈ లోకంలో నీ పరుగు తుద ముట్టించిన తర్వాత కూడా యేసుప్రభువు వారు అంటాడు, ఇంకా నడు, ఎక్కడికి? నాతో కలిసి పరలోక రాజ్యంలోనికి. ఇది నిత్య జీవం అంటే. ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే యేసుప్రభువు వారు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు నీలో కూడా కలిగి ఉండాలి. కొన్ని తెరలు నువ్వు తొలగించుకోవాలి. నీకు ఆయనకు ఉన్నటువంటి మధ్య గోడలన్నీ తొలగించుకుంటే నువ్వు ఏం చేయగలుగుతావు? ఏ దేవుడితో? ఇక్కడ ఈ అధికారి చెప్పి ముగిస్తాను. ఈ అధికారికి అన్నాడు, ఇదిగో నువ్వు వ్యభిచారం చేయొద్దు, ఈ కట్టెన్ ఉంది. నరహత్య చేయబాక, ఇది 2వ కట్టెన్. అబద్ధ సాక్ష్యం పలకొద్దు, ఇది 3వ కట్టెన్. నీ తల్లిని సన్మానించు. నీకు నాకు 10 కట్టెలు ఉన్నాయ్యా అంటే, ఈ 10 కట్టెలను ఎప్పుడో దాటుకొని వచ్చానయ్యా. అయితే ఒక కట్టెన్ ఒకటి ఉంది, ఇంకా ఒకరికి కొదువు ఉంది. అదేంటి తెలుసా? నీ ధనము అంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, ఆ చేయబట్టుకో. ఈ 10 ఆడతానేమో కానీ ఈ 11 మాత్రం నాకు వద్దు. నాకు ఈ కఠిన వద్దు, నాకు ఈ నిత్య జీవం వద్దు, నువ్వు వద్దు, నాకు ఆ ధనమే కావాలని వెనక్కి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈరోజు వెనక్కి వెళ్ళే వారిగా మీరు ఉండకూడదు. దేవుడు అన్నాడు, ప్లీజ్ ఫాలో మీ, నన్ను వెంబడించు. నన్ను వెంబడిస్తే నిత్య జీవము వారసుడవు, వారసురాలవు. నువ్వు ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వేం మొక్కుబడులు చేసుకోవద్దు. 11 వారాలు 12 వారాలు నువ్వేమి చేయాల్సిన అవసరం లే. నువ్వు ఘనంగా ఏదేదో చేయాల్సిన అవసరం లే. నా సన్నిధికి ఏదో గొప్పగా చేయాల్సిన అవసరం లే. నీ మొక్కుబడులు నాకు అవసరం లే. నీ యొక్క బలి అర్పణ నాకు అవసరం లే. నేను చెప్తున్నా, నాలో ఉన్న సమ్ క్వాలిటీస్ నీలో కూడా కనపరచాలి. అప్పుడే నువ్వు ఎలిజిబుల్ అవుతావు నాతో కలిసి నడవటానికి. హల్లెలూయా. అప్పుడు నిత్య జీవం పొందుకుంటావు. నాతో కలిసి పరలోకంలో ఆయన పక్కన కూర్చునే అర్హత నువ్వు పొందుకుంటావు. ఎవరు బిడ్డలారా, ఈ మంచి సమయంలో మీరు ఎందుకోవాల్సిన విషయం నిజమే ప్రభువా, నేను పాటలు పాడినంత మాత్రాన నీతో నడవలేను, నేను నాట్యం ఆడినంత మాత్రాన నీతో నడవలేను, నేను హల్లెలూయా స్తోత్రం అన్నంత మాత్రాన నీతో నడవలేను. నేను ఎప్పుడు నడుస్తానో తెలుసా? నువ్వు చెప్పావే 8 కర్టెన్స్ దాటుకున్నప్పుడు, నీ హస్తాన్ని పట్టుకునే అర్హత సంపాదించుకున్నప్పుడు మాత్రమే నేను నీతో నడవగలుగుతాను. కాబట్టి ప్రభువా నన్ను నడిపించు. నాకు కావాల్సిన శక్తిని, బలమును, జ్ఞానమును, వివేకమును నాకు అనుగ్రహించి ఈ 8 కర్టెన్స్ దాటుకొని నీ హస్తాన్ని పట్టుకునే అర్హత నాకు ఇవ్వు ప్రభువా అని అనుదినము కూడా ప్రార్థనలో గడుపుతూ, నువ్వు 8 కర్టెన్స్ దాటితే దేవుడు నీతో ఉంటే, నువ్వు దేవుడితో ఉంటే ఇంకా ఏ తెగులు నిన్ను ఏ తెగులు పట్టుకుంటుందా? పట్టుకోలేదు. గొప్ప విషయం ఒకటి చెప్పి ముగిస్తాను. యేసు ప్రభువు వారితో ఎంతమంది శిష్యులు ఉన్నారు చెప్పాలి అమ్మా? 12 మంది. యేసు ప్రభువు వారితో ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో శిష్యులకు ఏమైనా ఆపద వచ్చిందా? శిష్యులు ఆకలి కొన్నారా? శిష్యులకు అనారోగ్యాలు వచ్చినాయా? శిష్యులు ఏమైనా ఆర్థిక సమస్యలు గుండా వెళ్ళారా? శిష్యులు ఏ రోజైనా ఇబ్బంది పడ్డారా? నో. యేసు ప్రభువు ఎంత పెద్ద సంచేసుకొచ్చాడా? ధనం లేదు అనగా దేవుడితో ఉంటే ఏ లోటు కూడా ఉండదు. హల్లెలూయా. ఏ తెగులుని గుడారాన్ని సమీపించదు. ఏ ఇబ్బంది కూడా నేను చేయలేదు, నిన్ను మరణానికి అప్పగించలేదు. ఈరోజు చాలామంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు. దేనికి? దేవుడు వారితో లేరు కాబట్టి. సమస్య వస్తే లోకం వైపు చూస్తున్నారు. దేనికి? దేవుడు వారితో లేరు కాబట్టి. యవన కాలం మంది, యవన ఆ స్థితిలో ఉన్నటువంటి అనేక మంది వారి జీవితం నాశనం చేసుకున్నారు. దేనికి? దేవుడు వారితో లేడు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు పై భక్తి వేషాలు కాకుండా దేవుడు కోరుకుని ఈ 8 కర్టెన్స్ నువ్వు దాటగలిగితే ఖచ్చితంగా దేవుడితో నువ్వు నడుస్తావు. దేవుడికి ఏ కొదువ కూడా. 8 కర్టెన్స్ చెప్పగలరా? ముగిచ్చేస్తా. రాత్రి అంతా చెప్తా. మొదటి కర్టెన్ అయిపోయింది. పుస్ చిచ్చులేంటిది? చిచ్చిచ్చే యవనైత్యాల నుంచి దూరం అవ్వాలి. 2వది పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి, దేవుడి వల్ల కలుగుతుంది. 3 ప్రార్థన జీవితం. 4 నీతిని కలిగి ఉండాలి. 5 విశ్వాసాన్ని కాపాడుకోవాలి. 6 ప్రేమను కలిగి ఉండాలి. 7 సమాధానం కలిగి ఉండాలి. 8 దర్శనం. దేవుని ఎప్పుడెప్పుడు చూడాలని దర్శనం కలిగి ఉండాలి. 8 రాసుకోండి. రోజు ఆ పేపర్ పెట్టుకొని ప్రార్థన చేయండి. ఒక్కొక్క కట్టెను దాటుతున్నాం అనుకో, టిక్లు పెట్టుకోండి.
ఒక్కొక్క కట్టారు. ఎవరైతే ప్రభు అనాలి, ఎవరైతే లేవు, పాపం లేదు, ఒకటి కొట్టే. హల్లెలూయా. ప్రభువా ఇదిగో ప్రార్థన జీవితం, ప్రార్థనలు ఎక్కువ గడుపుతున్నారు ప్రభువా, రెండో టిక్. ఈ 8వ టిక్ కొట్టేసరికల్లా దేవుడు నీ హస్తాన్ని పట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి మంచి సమయంలో వాక్యమును నీ హృదయాన్ని పలక మీద ముద్రించి మిమ్మల్ని కాపాడును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన పరమ తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఈ యొక్క 2వ ఆరాధనలో నీ బిడ్డలమైన మాతో స్పష్టంగా మాట్లాడి కొన్ని విషయాలనైనా నిన్ను వెంబడించాలి అంటే, నీ చేయి పట్టుకొని నీతో నడవాలి అంటే, ఈ లోకానికి వ్యతిరేకంగా బ్రతకాలంటే మేమేం చేయాలి, ఎలాగుండాలి, వేటిని మేము దాటాలి, వేటిని వదులుకోవాలి, వేటిని కలిగి ఉండాలి అనే విషయాలను అతి క్లుప్తంగా మాకు వివరించిన గొప్ప దేవుడా నీకు వందనాలు. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు. ఈ ప్రాంతంలో అనేక మంది ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్నారు. ఈ వాక్యం వారికి కూడా అర్థమైందని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారిలో ఒక ఆలోచన, మేము దేవునితో నడవాలి అంటే మేము చేసినటువంటి పని ఏమిటో వారికి తెలియజేయాల కృప ఇచ్చేసారు. నీకు వందనాలు. యవనేచ్ఛ నుంచి వారిని తప్పించండి, వారికి కావాల్సిన బలమును, శక్తిని ఇవ్వండి. వాటిని ఎలా తప్పించుకోవాల జ్ఞానం దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. నైనా అలాగే నేను ప్రార్థన జీవితం ఎలా కలిగి ఉండాలో నేర్పించండి. వారిలో తండ్రి అపవాది ఏ విధంగా వారిని బలహీనపరుస్తుందో, ఆ బలహీనత నుంచి వారు ఎలా విధంగా తప్పించబడాలో వారికి నేర్పించండి. ప్రార్థన వారి స్థితిగతుల్లో మార్చాలి కనుక వారికి సహాయం చేయండి దేవా. ఈ 8 కర్టెన్స్ను కూడా నీ బిడ్డలో దాటాలి. 8 కర్టెన్స్ తర్వాత నీ హస్తాన్ని పట్టుకోవాలి, అర్హత పొందుకోవాలి. నీతో కలిసి నడిచినప్పుడు వారి జీవితం హెచ్చించబడుతుంది. ఏ తెగులు, ఏ సమస్య కూడా వారిని తాకకుండా సహాయం చేయండి. నీ కృప, నీ కనికరమును బట్టి ప్రభువా ఈ 8 అంశాలు వారు గుర్తుపెట్టుకొని నీ హస్తము కొరకు ఎదురు చూసే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, అలాగే ప్రాంతంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మాకు ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి కూడా పరిష్కారం దయచేసి సర్వమహిమ మీరే పొందుకొని కృపతో నింపమని ఈ రాత్రి కాలంలో సమాధానం వెళ్తుండగా యా తండ్రిని కృపలో అందరూ బలపరచని, భద్రపరచని, క్షేమము దయచే. గడబోతుని వారం అంతట్లో కూడా నీ కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని నా ప్రభు అయిన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ చిన్న ప్రార్థన ఆలకించి సహాయం చేయమని అడిగి బ్రతిమలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశు రక్తమే చేయం, యేసు రక్తం సంపూర్ణంగా విచ్చయం. అపవాదికులై యేసు నామం జయము కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, ఈ ప్రాంత ప్రజలకు నిరంతరము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ